నాన్నగారు, గోదమ్మ 5వ గోపికను ఎలా లేపింది? నువ్వు 10వ పాశురం చదువు, నేను చెప్తాను. మీరు చెప్పడం కాదు, పారాలి. ఓకే, అలాగే. ఆండాల్ తిరువడికలే శరణం, గోదమ్మ శ్రీపాదాలే నాకు దిక్కు, నోతుచ్చు వర్గం నోమును నోచి స్వర్గ సుఖమును పుగుగింద్ర అమ్మనా ప్రవేశించు అమ్మా, మాతముం తారాదో నోరైన తెరువు వాసల్ తిరవాదాల్, నీ ఇంటి తలుపు గడియ తెరువకున్నా, నా తత్తురాయముడి నారాయణన్ సహజ పరిమళపు శ్రీ తులసి మకుటి నారాయణుడు శ్రీమన్నారాయణుడు, నమ్మాల్ పోత మన బోటి వారు అతని పాడగా, పరైతరుం పుణ్యనాల్ పరనొసగు పుణ్యుడు, పందురు నాల్ కూతతిన్ పూర్వమొకనాడు మృత్యుముఖమున వాయ్ వీంద కుంభకదనను చొచ్చి కుంభకర్ణుడు, తోతుమ్మునక్కే తానోడి పెరుం తిల్తాన్ తన్నాదో, ఒసగెనా తన గాఢ నిద్రను, ఆత్త ఆనందలురయాయ్ ఓ మొద్దు నిద్దురా, అరుంగలమే అరుదు ఆభరణమా, చేతమాయ్ వందు తత్తరను వీడి తెలివితో వచ్చి, తిరవేలో రెంబావాయ్ తలుపు తెరువవమ్మా, ఈ తలుపు తెరువవమ్మా, నోమును నోచి స్వర్గ సుఖమును ప్రవేశించు అమ్మా అని 10వ పాటలో 5వ గోపబాలికను ఆండాళ్ళ తల్లి అందంగా లేపింది. ఓ మొద్దు నిద్ర అన్నది ఫ్రెండ్ కనుక చాలా గొప్పది కనుక అరుదైన ఆభరణమా, ఆభరణం పెట్టుకుంటే ఎలా ఉంది, అందంగా ఉంది కదా ఆము. అలాగే ఆ గోపిక చేరితే ఆండాళ్ళ గోష్ఠి చాలా అందంగా ఉంటుంది, అందుకే ఆభరణమా అని పిలిచింది. గోదాదేవి తన ఫ్రెండ్ను పిలిచే తీరు నీకు నచ్చిందా? చాలా నచ్చింది. అయితే అందరం కలిసి ఆ గోపిమ్మతో గోదమ్మతో కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళదామా? వెళ్దాం నాన్నగారు. జై శ్రీమన్నారాయణ.